హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఇంకా పులావ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న జాపత్రి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కొద్దిగా, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో కడిగిన చికెన్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్లో వాటర్ అంతా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చికెన్లో ఈ విధంగా వాటర్ అంతా ఫామ్ అయిన తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చికెన్ కర్రీ మనకి ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ చికెన్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కర్రీ పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.